శ్రీనివాసరావు గారి మీద చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యల్ని చేశారు. అవమానకరంగా మాట్లాడారు, ఆయన అసభ్యకరంగా మాట్లాడారు, ఏకవచనంతో మాట్లాడారు, దూషిస్తూ మాట్లాడారు, కించపరుస్తూ మాట్లాడారు. చివరిలో బ్రతికిపోయావు అంటూ బెదిరిస్తూ కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడిన తీరు కానీ ఆయన వాడిన భాష కానీ తీవ్రంగా అభ్యంతరకరం. ఆయన మాట్లాడిన మాటల్ని భాషని ఏ ఒక్కరూ సమర్థించరు, ఏ ఒక్కరూ కూడా హర్షించరు. ఆయన మాటల్ని, ఆయన మాట్లాడిన తీరుని, ఆయన వాడిన పదజాలాన్ని, భాషని సిపిఎం పార్టీ తరఫున తీవ్రంగా మేము నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. మంచిగా ఆలోచించేటువంటి అందరూ కూడా, అన్ని పార్టీలు, అన్ని సంస్థలు, పెద్దలు అందరూ కూడా రఘురామకృష్ణదాస్ గారి యొక్క తీరుని, ఆయన వైఖరిని నిరసించాలని మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మానవులు మన జన్మ ఉత్తమమైంది. నోరు అన్నిటికీ ఉన్నా మాట్లాడగలిగినటువంటి స్వభావం, మాట్లాడే అదృష్టం మనిషికి మాత్రమే ఉంది. ఆ నోటిని ఎవరైనా సరే సద్వినియోగం చేస్తే అది మానవ జన్మకి, అలాగే మానవులుగా మనకి అది ఉత్తమంగా ఉంటుంది, మేలుగా ఉంటుంది. వాస్తవాలు మాట్లాడితే పర్వాలేదు, ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్లు వాస్తవాలు మాట్లాడితే ఎవరైనా హర్షిస్తారు. కానీ అవాకులు చవాకులు, లేనిపోని నిందలు, అలాగే బూటు అర్థాలు వచ్చే విధంగా మాట్లాడటం అంటే ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. పైగా గౌరవనీయమైనటువంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయిన శ్రీనివాసరావు గారు, ఆయన్ని అందరూ గౌరవిస్తారు, అన్ని పార్టీల గౌరవిస్తారు. ఎవరైనా రాజకీయాల మీద, విషయాల మీద, విధానాల మీద విమర్శలు చేయొచ్చు, కానీ వ్యక్తిగతంగా దూషించడం, వ్యక్తిగతంగా దాడి చేయడం అంటే ఇది మన జిల్లాలో ఎప్పుడూ లేదు, రాష్ట్రంలో కూడా లేదు. ఒక కొత్త పద్ధతికి ఈయన రఘురామకృష్ణదాస్ గారు శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తాం. ఆయన శ్రీనివాసరావు గారిని అంటున్నారు కంట్రోల్ యువర్ టంగ్ అని, అంటే నోటిని అదుపు చేసుకోమని. కానీ వాస్తవంగా చెప్పాలంటే నోరుని అదుపు చేసుకోవాల్సింది గౌరవ స్థానంలో ఉన్నటువంటి, అత్యంత బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నటువంటి రఘురామకృష్ణదాస్ గారే. ఆయన అదుపు చేసుకోవాలి. ఒకవేళ ఆయన అదుపు చేసుకోలేకపోతే ఆయన పార్టీ అయినా, ఆయన పార్టీ అధినాయకుడైనా ఇది పద్ధతి కాదు, మర్యాదగా మాట్లాడాలి అని అదుపు చేస్తే మంచిది. ఆయన వాడిన భాష బహుశా మీడియా మిత్రులందరూ కూడా వినుంటారు, చూసుంటారు. ఏంట్రా నువ్వు, బొచ్చు, వెధవ సొల్లు, బేవర్సు, పనికిమాలిన పిచ్చి కుక్క, ఇది ఆయన మాట్లాడినటువంటి మాట. ఇది రాజకీయాల్లో ఉన్నటువంటి వారు, ఒక ప్రధానమైనటువంటి ప్రజా సమస్యల మీద పనిచేసేటువంటి రాజకీయ పార్టీ నాయకుడిని అనాల్సినటువంటి మాటలేనా? చివరిలో బెదిరింపుగా బతికిపోయావు అని అంటమంటే బెదిరించడం కాక ఏంటిది? విజ్ఞత ఉన్నటువంటి, విజ్ఞతతో ఆలోచించేటువంటి ప్రజలందరూ కూడా ఈ మాటల్ని ఖండించాలని, అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నవారు కూడా ఈయన వ్యవహార శైలిని తప్పు పట్టాలని మేము విజ్ఞప్తి చేస్తాం. ఆయన వాడిన భాషని ఆయన పార్టీలో ఉన్నవారు కూడా సమర్థిస్తారని అనుకోవట్లేదు మేము. ఇతర పార్టీల వారే కాదు, మన జిల్లాలో అత్యంత గౌరవమైనటువంటి నాయకులు బాపిరాజు గారు, ప్రజానాయకుడు, ఆయనకి చిన్నాన్నే స్వయంగా. ఆయన లాంటి వారు కూడా ఈయన వాడినటువంటి భాషని, పదజాలాన్ని
సమర్థిస్తారని మేము అనుకోవడం. పైగా ఆయనే సిపిఎం ఆయన ప్రజల కోసం పనిచేస్తుంది, ఆ తర్వాత మంచి నాయకులు ఉన్నారు, నేను కూడా గౌరవిస్తాను అని ఒక ప్రక్క చెబుతూనే మరో పక్కన పేదలకి అండగా నిలబడినందుకు, పెత్తందారుల యొక్క భాగవతాలని బయట పెడుతున్నందుకు ఆయన ఈ రకంగా నోరు పారేసుకోవటం చాలా అన్యాయమైనటువంటి విషయం. మా నాయకుడు శ్రీనివాసరావు గారి గురించి ఆయన మాట్లాడాడు. మా నాయకుడి గురించి ఆయనకి మాట్లాడేటువంటి అర్హత లేదు ఒక రకంగా చెప్పాలంటే. మా నాయకుడు శ్రీనివాసరావు గారు కానీ, మా నాయకులు సిపిఎం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ విలువలు గల నాయకులు ఉన్నాయి. ప్రజల కోసం సర్వం త్యాగాలు చేస్తున్నాం. త్యాగాలు చేసినటువంటి సాంప్రదాయం, చరిత్ర మా నాయకులకి, పార్టీకి ఉంది. అది వారి చిన్నాన్న బాపిరాజు గారిని అడిగినా కూడా తెలుస్తుంది. ఇతర రాజకీయ పక్షాల నాయకులు ఎవరిని అడిగినా తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు, అంచేత ఎవరిని అడిగినా తెలుస్తుంది. మా నాయకుడు శ్రీనివాసరావు గారు ఊసరవెల్లిలాగా పార్టీలు మార్చిన నాయకుడు కాదు. పార్టీల మార్పు గురించి ఊసరవెల్లితో పోలిస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడే విధంగా పార్టీలు మార్చింది ఎవరో ప్రజానీకానికి తెలుసు. నెలల్లోనే డజన్లు పార్టీలు మార్చినటువంటి పెద్ద మనిషి. అలాగే పార్టీ టిక్కెట్ల కోసం ఆ పార్టీల గుమ్మాల దగ్గర, గడపల దగ్గర దేకలేదు మా నాయకుడేమి, మా శ్రీనివాసరావు గారు. లేదు ఇతర పార్టీల టిక్కెట్ల కోసం మా నాయకుడేమి దేబరించలేదు. అయ్యా నాకు టికెట్ ఇవ్వండి, మీరు కాకపోతే మీరు ఇవ్వండి, మీరు కాకపోతే మీరు ఇవ్వండి అని అలాగా దేవురించిన మనిషి ఏం కాదు మా నాయకుడు. మా నాయకుడు శ్రీనివాసరావు గారు ఆర్థిక నేరాలకి ఏం పాల్పడలేదు, అవకతవకలకి ఏం పాల్పడలేదు, ఆర్థిక సంస్థలకి, ప్రభుత్వాలకి నష్టం వచ్చేలాగా డబ్బులు ఏమీ ఎగ్గొట్టలేదు ఎవరికి. రఘురామకృష్ణరాజు గారే చెప్పుకున్నాడు, నా ట్రాక్ రికార్డ్ అంతా నా ఎన్నికల అఫిడవిట్లోనే ఉంది అని. ఆ ఎన్నికల అఫిడవిట్లోనే ఆయన చరిత్ర, నా భాగవతంతో అందులోనే ఉంది అని ఆయనే చెప్పుకున్నాడు స్వయంగా. ఇక దీని గురించి ప్రత్యేకంగా మనం ఏమీ చెప్పాల్సినటువంటి పని లేదు. ఆయన మాట్లాడినటువంటి అసభ్యకరమైన మాటలకు కానీ, ఆయన మాట్లాడిన కచ్చా మాటలకు కానీ, ఆయన మాట్లాడినటువంటి తీరుకు కానీ ప్రజల కోసం ధైర్యంగా పనిచేసేటువంటి కమ్యూనిస్టులు మేము ఏం కుంగిపోం. ఆయన మాటలకి మేమేమి బాధపడిపోం. అది ఆయన విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం. ఇంకోటి కూడా చెబుతున్నాం, ఆయన చేసే బెదిరింపులకు కానీ మేము అసలు లొంగేవాళ్ళం ఏం కాదు, బెదిరిపోయేవాళ్ళం ఏమీ కాదు. కేసులకు భయపడేవాళ్ళం అంతకన్నా కాదు. మా నాయకుడు శ్రీనివాసరావు గారు కానీ మేము కానీ కేసులకు భయపడేవాళ్ళం కాదు. మా మీద అనేక రకాల తప్పుడు కేసులు ఉన్నాయి, ఇప్పటికే ఉన్నాయి, రేపు ఇంకా పెట్టొచ్చు కూడా. కానీ న్యాయం ఏంటనేది, వాస్తవం ఏంటనేది ప్రజలకు తెలుసు. నిజాయితీగా ఆలోచించేటువంటి ఇతర రాజకీయ పక్షాల నాయకులు కూడా తెలుసు. ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ నాయకులు కూడా మా గురించి, మా నిజాయితీ గురించి ఇవన్నీ కూడా తెలుసు. ఆయనకి అధికారం ఇచ్చారు పార్లమెంట్ సభ్యుడిగా, కానీ 4 ఏళ్ళు ఆయన ఢిల్లీలో కూర్చున్నాడు. ఆయన ఏ ప్రజా సమస్యలు పరిష్కరించారు అని అడుగుతున్నాం మేము. అనేక కష్టాలు వచ్చినాయి ప్రజలకి. కరోనా వచ్చింది, వరదలు వచ్చినాయి, ఆపదలు వచ్చినాయి. మరి ఇన్ని కబుర్లు చెబుతున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు, కమ్యూనిస్టుల గురించి వ్యాఖ్యానం చేసేటువంటి రఘురామకృష్ణరాజు గారు, మరి ఆయన ప్రజాప్రతినిధిగా ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని, ఎంపీని
ఒక పక్కన ప్రజాధనాన్ని అలవెన్సుల రూపంలో తీసుకుంటూ చక్కగా అధికారాన్ని వెలకబెడుతూ మరి ఢిల్లీలో ఎందుకు కూర్చున్నారు? అంచేత మేము కేసులకు భయపడేవాళ్ళం కాదు అనేది మేము చెబుతున్నాం. సాక్షికి అమ్ముడైపోయాడేమో శ్రీనివాసరావు అని తొంటరి మాటని ఆయన మాట్లాడాడు. పేదల ఇళ్ళు కూలగొట్టడానికి, పేదలని రోడ్లు పాలు చేయటానికి ఆయన పెత్తందారులకి, భూస్వాములకి, బడాబాబులకి అమ్ముడైపోయినట్టు ఉంది. లేకపోతే మరి బడాబాబుల జోలికి ఎందుకు వెళ్ళట్లేదు ఆయన? ఆకివీడులో అడ్డంగా నిర్మించుకున్నటువంటి గుట్టుముక్కల సత్యనారాయణరాజు భవనం కనపట్లేదు ఆయనకి. కనుమూరు అబ్బాయిరాజు గారి భవనం కనపట్లేదు ఆయనకి. లేదు, ఆయన ఏఎస్ఆర్ నగర్లో అయితే ఇళ్ళు కూలగొట్టించాడో మేము రఘురామకృష్ణరాజు గారిని ఒక విషయంలో అభినందిస్తున్నాం. ఏంటంటే అది నేనే ఇళ్ళు పడగొట్టించాను, నేనే కూలగొట్టించాను అని చెప్పాడు. ఆయన నిజాయితీకి మాత్రం మేము అభినందిస్తున్నాం. అంటే ఒక ప్రజాప్రతినిధిగా, ఒక రాష్ట్ర హోదాలో ఉన్న మనిషి నేనే ఇళ్లను కూలగొట్టానని ఆయన స్వయంగా అంగీకరించారు కాబట్టి మేము దానికి అభినందిస్తున్నాం. మరి అదే ఏఎస్ఆర్ నగర్లో ఆ పేదవాళ్ళు ఇళ్ళు వేసుకున్నటువంటి వెనకాల ఎకరాలకి ఎకరాలు బడాబాబులు, భూస్వాములు ఆక్రమించుకున్నారే అక్రమంగా. ప్రభుత్వం కూడా సర్వే రాళ్ళు వేసిందే ఇది ఆక్రమణ అని. మరి వాడి జోలికి ఎందుకు వెళ్ళట్లేదు రఘురామకృష్ణరాజు గారు? అవి కనపట్లేదా? మరి ఎవరు అమ్ముడైపోయారు? ఆయన దానికి సమాధానం చెప్పాలి. ఇక కాలుష్యం గురించి మాట్లాడుతున్నారు. ఈ జిల్లాలో కాలుష్యాన్ని బయటపెట్టి కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజల ఆరోగ్యం కోసం ఈ జిల్లా యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిలబడింది ఎవరంటే సిపిఎం పార్టీ. పాదయాత్రలు చేసాం, ఆందోళనలు చేసాం, పోరాటాలు చేసాం, కేసులు పెట్టించుకున్నాం, జైళ్ళకి వెళ్ళాం. మేము కాలుష్యాన్ని బయటపెట్టింది మేం చెప్పిన తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి ఈ జిల్లాలో 19 పరిశ్రమలు వల్ల తీవ్రంగా కాలుష్యం వస్తుంది అని నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికీ ఆ పరిశ్రమలు ఆ కాలుష్యాన్ని వెదజల్లుతూనే ఉన్నాయి. ట్రీట్మెంట్ ప్లాంట్లు లేవు. నిన్నటి వరకు ఈయన ప్రధానమైన బంధువే డెల్టా పేపర్ మిల్స్ కాలుష్యం, ప్రధానమైన కాలుష్యం. సరే, ఇప్పుడు ఆ పేపర్ మిల్లు మూతపడి ఉండొచ్చు. తణుకులో పరిశ్రమలు, ఇప్పటికీ భీమవరం పట్టణంలో ఉన్నటువంటి బడా పరిశ్రమలు. ఆ కాలుష్యం జోలికి వెళ్ళిన అధికారులను కూడా ఈవేళ వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు, లేకపోతే వాళ్ళకి ట్రాన్స్ఫర్లు బహుమతిగా ఇచ్చారని మా దృష్టికి వచ్చింది. రఘురామకృష్ణరాజు గారికి ఈ కాలుష్యం ఏం కనపట్టలేదా? అడుగుతున్నాం. మరి గౌరవమైన స్థానంలో ఉన్నారు ఆయన. పైగా కేవలం ఆయన ఉండి నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యే కాదు, డిప్యూటీ స్పీకర్. అంటే ఆయనది రాష్ట్ర హోదా. రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని, ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఉన్న సమస్యలను కూడా చూడొచ్చు. ఆయన రోజు ప్రయాణం చేస్తున్నారు యనమదుర్రు డ్రైన్ మీద నుంచే. ముక్కులు భరించలేకపోతున్నాం. అది కనపట్టలేదా రఘురామకృష్ణరాజు గారికి? పోనీ మీ ఉండి నియోజకవర్గం కాకపోవచ్చు భీమవరం యనమదుర్రు డ్రైన్, మీరు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కదా. వెంకయ్య వయ్యారులో ఉన్న కాలుష్యం కనపట్లేదా? బొండాడ డ్రైన్లో ఉన్న కాలుష్యం కనపట్లేదా? గొంతేరు నదిలో ఉన్న కాలుష్యం కనపట్లేదా? రైతులకి సాగునీటికి, త్రాగునీటికి తీవ్రమైనటువంటి ఇబ్బంది వస్తుంది. చిన్న రైతుల యొక్క పొలాలు నాశనం అయిపోతున్నాయి, భూములు దెబ్బతినిపోతున్నాయి. ఇవేమీ కనపట్లేదా రఘురామకృష్ణరాజు గారికి? పోనీ అనుకుందాం, పేదవాళ్ళు నివాసం ఉన్న చోట కూడా చిన్నపాటి ఏదో కాలుష్యం వస్తుందని అనుకుందాం, రావచ్చు కూడా. వాటిని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రజల దగ్గర నుంచి డ్రైనేజ్ పన్ను కట్టించుకుంటున్నారు. అలాగే పరిశ్రమలు ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలి. ఒకవేళ ఒక నివాస ప్రాంతంలో చిన్న డ్రైనేజో ఏదో వచ్చిందని అనుకుంటే దానికి ప్రత్యేకంగా పైప్ లైన్ వేసో, లేకపోతే కాలువల్లో కలవకుండానో, లేకపోతే పారిశుద్ధ్య స్కీములు అమలు చేసో చేయండి. ఎవరికి అభ్యంతరం ఉంది? మీకు అధికారం ఉంది, హోదా ఉంది. అది మానేసేసి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టు పేదల మీద
ఈ దాడి ఏమిటి? ఒకవేళ మరి మీరు అదే కాలుష్యం అయితే మరి ప్రభుత్వమే నోటిఫై చేసినటువంటి 19 పరిశ్రమలు, బడా పరిశ్రమలు, మరి బడా బాబులు వారి జోలికి ఎందుకు వెళ్ళకపోతున్నారు మీరు? అంటే పేదవాళ్లే మీకు లోపుగా దొరికారా? పేదవాళ్ళంటే అంత అలుసా? ఉండి నియోజకవర్గం యొక్క అభివృద్ధి జయంగా పనిచేస్తున్నానని అంటున్నారు. రైట్, మంచిది, అభివృద్ధి చేయండి, చాలా సంతోషిస్తాం. మీరు నియోజకవర్గాన్ని అలాగే డిప్యూటీ స్పీకర్ హోదాలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే చాలా సంతోషిస్తాం మేము. ఈ ఉండి నియోజకవర్గంలోనే ఆకివీడు మండలం, కాళ్ల మండలం, పాలకొడేరు మండలం, ఉండి మండలం, ఆకివీడు, ఐభీమవరం, దుంపగడప, కాళ్ల మండలం, బొండాడ, వేంపాడు, భీమవరం సమీపంలో ఉన్నటువంటి చిన్నమెరం ప్రాంతం, పాలకొడేరు మండలంలో పాలకొడేరు, వేండర్ రోడ్డు, మోగళ్ళు, వందల ఇళ్లని, పేదల ఇళ్లని కూలగొట్టడం, ఇంకా కొన్ని వందల ఇళ్లకి నోటీసులు ఇచ్చి వాటిని తొలగించే ప్రయత్నాన్ని నిన్న మీరు చెప్పారు కదా ప్రెస్ మీట్లో, నేను అనుకున్నది చేసేస్తా, నేను ఆగను అని చెప్పారు మీరు. అంటే ఇప్పటికే వందల ఇళ్లను కూలగొట్టి ఇంకొన్ని వందల ఇళ్లను తొలగించడానికి ఇదా నియోజకవర్గ అభివృద్ధి అంటే? అంటే నియోజకవర్గంలో పేదలు ఉండకూడదా? పేదలనేమో రోడ్లు పాలు చేస్తారా? పెద్దవాళ్ళనేమో రక్షిస్తారా? వెనకేసుకొస్తారా? ఇదా నియోజకవర్గం అభివృద్ధి అంటే అని మేము అడుగుతున్నాం. మీరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే కాలుష్యానికి ప్రధానమైన కారణం ఏంటో మేము చూపిస్తాం రండి. మేము పరిశీలించాం, మేము అధ్యయనం చేసాం. కాలుష్యం ఎక్కడి నుంచి వస్తుందో చూపిస్తాం రండి. దాన్ని తొలగించండి. ఆ కాలుష్యం బారి నుంచి ప్రజల్ని, రోగాల బారి నుంచి కాపాడండి. ప్రజలందరూ సంతోషిస్తారు. అలాగే ఈ రోజున మీ నియోజకవర్గంలో ఇన్ని దశాబ్దాల కాలంలో మీరు జక్కరం దగ్గర చిన్న వంతెన వేయలేకపోయారు. హైవే మీద ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ ఆగాలి. రోజు మీరు కూడా చూస్తున్నారు కదా మీ వాహనంలో వెళ్ళేటప్పుడు. అలాగే గరగపర్రు వంతెన ఉంది, 30 అడుగుల ఎత్తులో, 100 సంవత్సరాలైన దాని నిర్మాణం జరిగి పక్కన రైలింగ్ కూడా లేదు. ఏదో రోజున ప్రమాదం జరుగుతుందేమో అని బిక్కుమంటున్నారు. కానీ ఈ రోజు వరకు మీకు ఆ వంతెన మాత్రం కనపడలేదు. అలాగే ఈ రోజున ఆక్వా రైతులు ధర లేక సర్వనాశనం అయిపోయారు. పాపం మీ ప్రభుత్వం ఇస్తామన్న కరెంటు రాయితీ ఈ రోజుకి లేదు. ధర చెల్లించగలిగిన సత్తా మీ ప్రభుత్వం దగ్గర ఉన్నది. ధరల స్థిరీకరణ నిధి ఉంది. డిప్యూటీ స్పీకర్గా మీరు ఆ ధరల స్థిరీకరణ నిధిని అమలు చేయించి మీరు ఆక్వా రైతులకు ధర ఇప్పించండి. ఫీడ్ ధరలు తగ్గించండి, సీడ్ ధరలు తగ్గించండి, ఆక్వా రైతులకు కరెంట్ రాయితీ ఇవ్వండి. అలాగే ఈ రోజున ధాన్యం రైతులు కూడా ఐరన్ కార్డుకు అమ్ముకోవాల్సి వస్తుంది. కూలీలు పని చేసుకుంటామంటే వాళ్ళకి ఉపాధి, నెలల తరబడి ఉపాధి బకాయిలు ఉన్నాయి. అలాగే ఉపాధి చేస్తామన్న వాళ్ళందరికీ 100 రోజుల పని చూపించట్లేదు. అలాగే ఈ రోజుకి దళితుల యొక్క శ్మశానాల సమస్య చాలా గ్రామాల్లో ఉన్నది. దళితులకే కాదు, ఇతరుల శ్మశానాల సమస్య కూడా ఉంది. అలాగే డెల్టా ఆధునీకరణ పనులు ఇప్పటికీ అలా పెండింగ్లో ఉన్నాయి, నత్తనడగ్గా సాగుతున్నాయి. ఇది అభివృద్ధి అంటే. ఈ పనులు చేయండి. ఈ పనులు చేస్తే అప్పుడు మిమ్మల్ని ఆ రామాయణంలో అన్న మీ పేరు ఏదైతే ఉందో రఘురాముడు, ఆ రఘురాముడు మంచి పనులు చేశారు అని అనుకుంటారు. లేకపోతే మీరే వేసిన దుర్యోధన పాత్రనే నేను దుర్యోధనుడిలాగే నేను పనులన్నీ చేస్తాను అని అంటే ఆ పాత్ర మిగిలిపోతుంది మీకు. ప్రజలు మిమ్మల్ని అప్పుడు హర్షించరు, ప్రేమించరు. అలాగే ఈ రోజున మీ నియోజకవర్గంలోనే ఇంకా వేలాది మంది ఇళ్ళు లేకుండా ఉన్నారు. మీరు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ఏమిటది? మేమందరికీ ప్రత్యామ్నాయం చూపించేసి అందరికీ చక్కగా ఇచ్చేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారం మేము ఇళ్ళు తొలగించామంటున్నారు. పచ్చి అబద్ధం. మా జిల్లా కార్యదర్శి గారు ఆ వివరాలన్నీ చెబుతారు. మీరు కోర్టులను పక్కదారి పట్టిస్తున్నారు, కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘిస్తున్నారు. మీరు ప్రత్యామ్నాయం సగం మందికి ఇచ్చామన్న ప్రత్యామ్నాయం కూడా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి. స్థలాలు ఇస్తే సరిపోతుందా? ప్రభుత్వం 1,80,000 ఇస్తే ఇల్లు కట్టుకోగలరా? అంటే మీరు చెబుతున్న ప్రత్యామ్నాయం స్థలాలు ఇచ్చేసాం, పొలాలు ఇచ్చేసాం, ఇళ్ళు ఇచ్చేసాం, బిల్డింగులు కట్టేసాం అని ప్రజల్ని మోసగించడానికి చెప్పే మాటలు తప్ప మీరు ఇవి
వాస్తవాలు కాదు. అవి వాస్తవాలు ఎలా కాదో మేము ఆధారాలతో సహా నిరూపిస్తాం. అలాగే ఇంకోటి చెబుతున్నాం, రఘురామకృష్ణరాజు గారు, మీ నియోజకవర్గంలోనే వేలాది ఎకరాలు అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు బడాబాబుల చేతుల్లో ఉన్నాయి, అక్రమంగా ఉన్నాయి, చట్ట విరుద్ధంగా ఉన్నాయి. వాటి జోలికి ఎందుకు వెళ్ళట్లేదు మీరు? రైట్, అవన్నీ స్వాధీనం చేసుకోండి, తీసుకోండి. చట్టవిరుద్ధం కదా అవి, చట్ట ప్రకారమే చేయమని అడుగుతున్నాం మేము కూడా. మీరు చేసింది చట్టం కాదని మేము చెబుతున్నాం. మీరు తొలగించిన ఇళ్ళు పద్ధతి ఏదైతే ఉందో మీరు చట్ట ప్రకారం చేయలేదు, చట్ట విరుద్ధంగా చేశారు మీరు. కానీ మరి ఈ రోజున మరి ఆ వేలాది ఎకరాల జోలికి ఎందుకు పోవట్లేదు మీరు? అవి పేదలకు పంచండి. అప్పుడు మిమ్మల్ని రఘురాముళ్లాగా పేదలు కూడా తమ గుండెల్లో గుడి కట్టుకుని పూజిస్తారు. ఈ పనులన్నీ చేయండి. ఇక మీరు ఒకటి రెండు చెప్పారు, పేదల జోలికి నేనేమీ వెళ్ళట్లేదు అని. మరి ఇదంతా ఏమిటి? మీరున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మరి ఆ తెలుగుదేశం అధినాయకుడు ఏం చెప్పారు? ఎన్టీ రామారావు గారు, పేదలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పారే. మరి డిప్యూటీ స్పీకర్గా ఉన్న మీరు దాన్ని ఆచరించాల్సిన అవసరం లేదా? అలాగే ప్రభుత్వమే తీసుకొచ్చింది జీవో 23 జీవోలో ఏం చెప్పారు? హౌసెస్ ఫర్ ఆల్, అందరికీ ఇళ్ళు అని చెప్పారు. అందరికీ ఇళ్ళు ఇస్తున్నారా? మీరు ఉన్న ఇళ్ళు పీకేస్తున్నారా? మరి జీవో నెంబర్ 23లో మరి గతంలో ప్రభుత్వమే హోమ్ స్టేడ్ యాక్ట్ అని తెచ్చింది. అంటే పోరంబోకులు ఎక్కడైతే ఉంటాయో ఆ పోరంబోకుల్లో అభ్యంతరం లేకపోతే అక్కడ ఇళ్ళు నిర్మించుకోవచ్చని ప్రభుత్వాలే చెప్పింది. హోమ్ స్టేడ్ యాక్ట్ ఉంది. అభ్యంతరం ఉంటే, ఇప్పుడు మీరు ఒక జాతీయ రహదారి వేస్తున్నారు, లేకపోతే ఒక ఫ్లైఓవర్ వేస్తున్నారు, అక్కడ ఏదైనా ఒక ఇల్లు దుకాణం అడ్డొచ్చింది, వాళ్ళకి ప్రత్యామ్నాయం కల్పించి వాళ్ళకు కూడా నచ్చజెప్పి వాళ్ళని అక్కడ వేరే ప్రత్యామ్నాయం చూపించి మీరు అభివృద్ధి కార్యక్రమాన్ని వినియోగించండి. ఎవరు అభ్యంతరం చెప్పరు? ఇప్పుడు ఉండిలో మీరు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టినప్పుడు కొంతమందికి అనివార్యంగా వాళ్ళు ఖాళీ చేయాల్సి వచ్చింది. వాళ్ళ తరఫున కూడా మేము నిలబడ్డాం, వాళ్ళకి న్యాయం చేయమని చెప్పాం. అదే సందర్భంలో ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అందరూ సహకరించారు. అభివృద్ధి అంటే అది. రేపు ప్రొద్దున ఏదో మీరు ఒక పెద్ద వంతెన వేయాలనుకుంటారు, అక్కడ పక్కన ఒకటో రెండో తరతరాలుగా ఉన్న ఇల్లు ఏదైనా అడ్డొచ్చింది, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించండి, వారికి వేరే చోట నిర్మించి ఇవ్వండి. ఇప్పుడు మీరు తొలగిస్తున్న ఇళ్ళు చోట కూడా మీరు ప్రత్యామ్నాయం చక్కగా స్థలాలు ఇచ్చేసి ఇళ్ళు నిర్మించేసి ఇంకా చక్కటి చోట మీకు ఇళ్ళు ఇచ్చేస్తాము అని అంటే పేదలే వెళ్ళిపోతారు సంతోషంగా. మరి అది చేయకుండా మీరు పేదల యొక్క మీద దాడి చేయటం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం. గుడిసెలు కూల్చేసి పేదల్ని రోడ్లు పాలు చేసి మీరు అభివృద్ధి అని అంటే దీన్ని ఎవరు కూడా హర్షించరు. ఇది ఇక అధికారులు, పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మేము వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తాం. మీరు కూడా తప్పు చేస్తున్నారు, చట్టాలని పాటించట్లేదు, మీరు కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘిస్తున్నారు. కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘిస్తే ఇటీవలనే సుప్రీంకోర్టు, హైకోర్టు కొంతమంది అధికారులకి ఏ విధమైనటువంటి షాక్ ట్రీట్మెంట్లు ఇచ్చిందో ఒకసారి దయచేసి చూడండి. మీరు అధికారం ఉంది కదా అని ఒక ఆయన చెప్పినట్టు చేయటం ఇది న్యాయం కాదు. మీరు ఉన్నతాధికారులు, మీరు చట్టాన్ని కాపాడాలి, కోర్టు ఉత్తర్వులను కాపాడాలి, గౌరవించాలి, ప్రజల్ని ప్రేమతో చూడాలి, ప్రజలకు సౌకర్యం కల్పించాలి. అంతేగాని ఒక వ్యక్తి చెప్పినట్టుగా మీరు అంటే రేపు రోజున మీరు ఇరకాటంలో పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన నాకు అన్యాయం జరిగింది అంటూ మరి ఆయన న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడే రఘురామకృష్ణరాజు గారు. మరి ఆయన అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు, ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టినప్పుడు సరే ఆయన కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్నాడు, అక్రమ కేసులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, తర్వాత మాట్లాడే హక్కు ఉండాలి అని అంటున్నాడని ఆ రోజున మేము కూడా ఆయన సమర్థించాం. ఆయన అక్రమ అరెస్టుల్ని, ఆయన మీద పెట్టిన తప్పుడు కేసుల్ని 2021 మార్చి ఆగస్టు మధ్యన ఆ రోజున మా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి మధు గారు స్వయంగా ఖండించారు. మరి ఈ రోజున ఆయనకి కోర్టులు కావాలి,
ఆయనకి న్యాయం కోసం చట్టాలు కావాలి, కానీ ప్రజలకి న్యాయం కోసం వీళ్ళకి కోర్టులు అక్కర్లేదా, చట్టాలు అక్కర్లేదా? ఎవరైనా ఇల్లు అడిగితే కోర్టుకు వెళ్ళారు కదా, చూసుకోండి అక్కడే. అంటే మరి మీకు ఒక న్యాయం, ప్రజలకు న్యాయం అక్కర్లేదా? మీరు కోర్టులకు వెళ్ళేవాళ్ళు ప్రజలకి వెళ్ళటం తప్పేమవుతుంది? అది వాళ్ళు తమ గూడు కాపాడుకోవడం కోసం, అంతేగాని అక్రమాస్తులు కాపాడుకోవడం కోసం వాళ్ళు ఏం కోర్టుకు వెళ్ళట్లేదు. అన్యాయాల్ని సమర్థించుకోవడం కోసం ఏం వెళ్ళట్లేదు, న్యాయం కోసం, గూడు కోసం వెళ్తున్నారు. ఇది ఇప్పటికైనా సరే అధికారులు కూడా గమనించాలి. మీరు కూడా చట్టవిరుద్ధంగా వ్యవహరించొద్దు, మీరు దయచేసి పొరపాట్లు చేయొద్దు అని చెబుతున్నాం. చివరిగా రఘురామకృష్ణరాజు గారు ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలి, ఆయన నోటి తీరుని మార్చుకోవాలి. ఎవ్వరూ హర్షించరు, ఎవరో కాదు, ఆఖరికి మీ పార్టీలో ఉన్న నాయకులు, మీకు మిత్రపక్షంగా ఉన్న జనసేనలో ఉన్న నాయకులు, లేకపోతే ఈ రోజున మీరు సింహాసనం మీద ఎవరైనా కూర్చోవడానికి అవకాశం అయితే ఇచ్చారో వారెవరు కూడా హర్షించరు. వాళ్ళు కూడా ఈ నియంతృత్వాన్ని భరించలేకపోతున్నాం, మేము ఈ నిరంకుశత్వాన్ని భరించలేకపోతున్నాం, మమ్మల్ని అవమానం చేస్తున్నారు, మాకు కూడా కనీసమైన గౌరవం ఇవ్వట్లేదు, మమ్మల్ని కూడా అవతలకు పొమ్మనేటట్టు మాట్లాడుతున్నారు అని వారు ఆవేదన చెందుతున్నారు, వారు కూడా బాధపడుతున్నారు. ఇవేం మోసం మరి మీ దృష్టికి వచ్చినాయో లేదు. అంచేత మీ తీరు సరికాదు. మీరు ఒక గౌరవమైన స్థానంలో ఉన్నారు, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉన్నారు, రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేశారు. ఆ రాజ్యాంగం ప్రకారం చేసిన ప్రమాణంలో ప్రజల హక్కుల్ని కాపాడుతాను అనే ప్రమాణం కూడా ఉంది. దానికి భిన్నంగా మీరు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహరించే తీరు సరికాదు, ఎంత మాత్రం కూడా సరికాదు. ఎప్పటికైనా మార్చుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చివరిగా ప్రజలు శక్తివంతులు, ప్రజలు తమ హక్కుల కోసం, తమ న్యాయం కోసం తప్పనిసరిగా నిలబడతారు. ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా, ప్రజల కోసం నిరంతరం పనిచేసే పార్టీగా, వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకునేటువంటి పార్టీగా, ఆ పార్టీలో బాధ్యులుగా ఉన్నటువంటి మేము కేసులు వచ్చినా, నిర్బంధం వచ్చినా, ఇంకోటి వచ్చినా, లేదు మీరు బెదిరిస్తున్నారే, ఆ బెదిరింపుల్లో చంపుడు బెదిరింపులు కూడా ఉన్నట్టు కనపడుతున్నాయి. వేటికి మేమేం బెదిరేవాళ్ళం కాదు, లొంగేవాళ్ళం అంతకంటే కాదు. ఖచ్చితంగా మేము ప్రజల తరపున నిలబడతాం, ప్రజలకి న్యాయం కోసం మేము పోరాడతాం. ప్రజల న్యాయమైన పోరాటానికి తన రాజకీయ పార్టీలు, సంస్థలు, సంఘాలు అందరూ కూడా బలపరచాలి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రజల పట్ల మీరు బెదిరింపులు ఆపండి. ఓ ప్రక్కనేమో అంబేద్కర్ ఫ్లెక్సీని చింపేస్తారు, పీకి పడేస్తారు, కులాల మధ్యన మతాల మధ్యన గొడవలు పెడతారు. మరో ప్రక్కనేమో మీరు ఇప్పుడు పేదల గురించి మాట్లాడతారు. ఈ తీరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రఘురామకృష్ణరాజు గారు, ఇప్పటికైనా మీ గౌరవమైన స్థానాన్ని మీరు సద్వినియోగం చేయండి, ప్రజల సమస్యలు పరిష్కరించేదానికి ప్రయత్నం చేయండి, చేతనైతే పేదలకు సహాయం చేయండి, అంతేగాని వాళ్ళని మాత్రం రోడ్ల పాలు చేయొద్దు అని విజ్ఞప్తి చేస్తాను. రఘురామకృష్ణరాజు గారు నిన్నాక ఆయన కావలసిన వారిని కూర్చోబెట్టుకుని ఆయన రోజువారీ ఏదైతే ఒక రొచ్చిబండ ఉందో ఆ రొచ్చిబండలో మాట్లాడారు. నేను ఒళ్ళు మండి మాట్లాడుతున్నానని చెప్పేసి ఆయన అన్నారు. ఆయన పీట వేసుకుని ఒక లోకల్ లీడర్ దగ్గర నుంచి జాతీయ నాయకుడి దాకా ఈయన మాత్రం అందరినీ విమర్శిస్తూ ఉంటాడు. ఈయన అందరికీ పేర్లు పెడతాడు, ఈయన అందరినీ వెటకారం చేస్తుంటాడు, ఈయన అందరినీ వ్యంగ్యంగా మాట్లాడతాడు. ఈయన్ని మాత్రం ఎవరైనా ఏమైనా అంటే ఈయనకి ఒళ్ళు మండిపోద్ది. అంటే నేను అంటాను కానీ నన్ను ఎవరేమనకూడదు, ఇది ఈయన వైఖరి.
ఆయన పెట్టిన ఈ 4-5 ఏళ్ల కాలంలో వీడియోలన్నీ చూస్తే ఈయన బాధనే ప్రపంచ బాధగా చూడమంటాడు. నేను కమ్యూనిస్టులు ప్రపంచ బాధనే మా బాధగా చూస్తాం, ప్రపంచ బాధనే కమ్యూనిస్టుల బాధగా చూస్తారు. మీరు పెట్టిన వీటిలో 90% మీ బాధ తప్ప, కొద్ది భాగం మాత్రమే ఏదో ప్రజల సమస్య మీద మాట్లాడచ్చు తప్ప, ఎంతసేపు నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారు, ఆడు కొట్టాడు, ఈడు కొట్టాడు, తర్వాత డాక్టర్ సర్టిఫికేట్ తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారు, ఇట్లాగా మొత్తం మీ వీడియోలో ఎక్కువ భాగం ఇదే కనపడుతుంది. మీరు అన్నారు మా స్టేట్ సెక్రటరీ గారిని సొల్లాపు సోదాపు అని. సొల్లు ఇది కాదు. వాస్తవం చెప్పాలంటే మీ బాధనే ప్రపంచ బాధగా చెప్తారు చూడండి, అది సొల్లు అవుతుంది. అది ఆపితే ప్రజలకు మంచిది. ఒక విధంగా చెప్పాలంటే మీరే కాలుష్యం, మీరే రోజు ఈ సమాజం మీదకి ఈ సోషల్ మీడియాలో ఒక కాలుష్యాన్ని మీరు వెదజల్లుతున్నారు. అది ఆపితే మంచిదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఉండి నియోజకవర్గంలో ఇవాళ విధ్వంసం జరుగుతూ ఉంది. ఇప్పటికే నియోజకవర్గంలో 800 వరకు, ఒక 10 ఇళ్ళు అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు, 800 ఇళ్ళ వరకు కూల్చేశారు. 200 చిన్న చిన్న షాపులు, బడ్డీలు, దుకాణాలు కూడా ధ్వంసమైనవి. మొత్తం అన్ని కలుపుకుంటే సుమారుగా 1000 ఇళ్ళు అయితేనేమి షాపులు అయితేనే ధ్వంసం చేయబడింది. దీని నష్టం సుమారు అంచనా 5 లక్షలు విలువ చేసింది ఒకటి ఉంది, 6 లక్షలు విలువ చేసింది ఉంది, 7 ఉంది, 2 ఉంది, 1,00,000 ఉంది, 3 లక్షలు ఉంది, 4 లక్షలు ఉంది. యావరేజ్గా చూస్తే ఒక్కొక్కరిదే 4 లక్షలుగా సగటున లెక్క కడితే 40 కోట్ల రూపాయల విలువైన సంపదనే మీరు ధ్వంసం చేశారు మీరు. ఇది అత్యంత బాధాకరమైన విషయం. మా స్టేట్ సెక్రటరీ గారు ధ్వంసం ఆపండి, ఇళ్ళని కోల్చొద్దు అని మాట్లాడి ప్రజల్ని సందర్శించి సానుభూతి తెలియజేస్తే మీకు ఒళ్ళు మండిపోతే, ఒళ్ళు మండిపోవడం ఏంటి అసలు? ఒక ప్రజా సమస్య నిజమే. ఆ శ్రీనివాసరావు ఎవరో మీకు తెలియదు అన్నారు, నిజమే తెలీదు. మీ మీద వ్యక్తిగతంగా మాకు ఎవరికి కూడా ద్వేషం ఇంకోటి ఉండవు. మేము ప్రజల సమస్య మీద, ప్రజల ఇబ్బందుల్లో మేము ఇన్వాల్వ్ అయ్యాం. అది ఏ ప్రభుత్వం అయినా మాకు నిమిత్తం లేదు. గత ప్రభుత్వంలో పోరాడడం, ఈ ప్రభుత్వంలో పోరాడడం, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకి వ్యతిరేకంగా ప్రజల మీద దాడి చేస్తూ ఉంటే సిపిఎం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ చూస్తూ ఊరుకోదు, ఎదురొడ్డి పోరాడతాం. చరిత్రలో, ప్రపంచ చరిత్రలో కానీ భారత చరిత్రలో కానీ ప్రజల మీద వికటవిట్టాసం చేసి ప్రజల మీద ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఎర్ర జెండా ప్రజలకు అండగా ఉండి ప్రజా కంటకుల్ని మట్టి కరిపించినటువంటి చరిత్ర కూడా ప్రపంచంలోనూ దేశంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ కూడా ఎర్ర జెండాకి ఉంది. ఎర్ర జెండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మీరు చెప్పారు అంతా కూడా మేము పద్ధతి ప్రకారంగా వెళుతున్నామని చెప్పి. సరే, దానికి ముందు కూడా ఏం చెప్పారంటే ఉండి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో 4వ నియోజకవర్గంగా దీన్ని నేను తీర్చిదిద్దాలని చెప్పేసి కలగంటున్నానని చెప్పారు. అంటే 1 కుప్పమంట, 2 మంగళగిరి అంట, అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే 3 పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు, 4 అంటే ఇప్పుడు ఈయన 1000 ఇళ్ళు కూల్చాడు. మరి వాళ్ళు ఎన్ని ఇళ్ళు కూల్చారు? ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆ కుప్పంలోనూ, మంగళగిరిలోనూ, లేకపోతే పిఠాపురంలోనూ ఇళ్ళు కూల్చి అభివృద్ధి చేస్తున్నట్టుగా వాళ్ళు ఏం ప్రకటన చేయలేదు. అక్కడెక్కడ కూడా కూల్చిన సంఘటనలు కూడా మరి పేపర్లో, టీవీలో రాలేదు. అంటే వందల ఇళ్ళు కూల్చడం అది ఎలాగ అభివృద్ధి అవుతుందో మాకు అర్థం కావట్లేదు. రోడ్లు వేయడం అన్నది అభివృద్ధే, డ్రైన్ కట్టడం అన్నది అభివృద్ధే, కాలువలు బాగు చేయడం అన్నది అభివృద్ధే, ఇవన్నీ కూడా అభివృద్ధి. కానీ అసలైన అభివృద్ధి ఏంటంటే ఉండి నియోజకవర్గంలో 2 లక్షల మంది ప్రజానీకులు ఉన్నారు. వాళ్ళల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న ప్రజానీకులు ఎవరు? వ్యవసాయ కూలీలు ఎక్కువ ఉన్నారు, కార్మికులు ఎక్కువ ఉన్నారు, కౌలు రైతులు ఎక్కువ ఉన్నారు, పేద రైతులు ఎక్కువ ఉన్నారు, ఆక్వా రైతులు ఎక్కువ ఉన్నారు.
అంటే 2 లక్షల మంది జనాభాలో ధనవంతులు 10% తీస్తే 20,000 మందిని పక్కన పెడితే 1,80,000 మంది శ్రామిక వర్గం, కార్మిక వర్గం, రైతు, కూలీ ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి జీతం పెరిగితే, కూలి పెరిగితే, ఆదాయం పెరిగితే, వాళ్ళ కుటుంబానికి రోజువారీ కూలియో నెలవారీ ఆదాయం పెరిగితే అది అభివృద్ధి అంటే. వాళ్ళకి ఆదాయం పెరిగితే జబ్బొత్తి వైద్యం చేయించుకుంటారో, పిల్లలు చదివించుకుంటారో, మంచి బట్టలు కొనుక్కుంటారో, మంచి ఇల్లు కట్టుకుంటారో, మంచి బతుకుతారు. అది అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే నేను పోలీస్ స్టేషన్కి రంగులు వేసాను, నేను అక్కడ సచివాలయం కట్టాను. పోలీస్ స్టేషన్కి రంగులకి ఏం కొరవు? పోలీస్ స్టేషన్కి రంగులు ఏమంటే ఏ ల్యాండ్ లార్డ్కి ఫోన్ చేసి కవర్ పంపిన పోలీస్ స్టేషన్కి రంగులు వేస్తాను. ఏ తహసీల్దార్ ఆఫీస్కి కవర్ చేసినా పని పూర్తి చేస్తారు. మరి ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఉపయోగించి కొంపకట్టి పనులు ఎందుకు చేయలేదు? కొంపకట్టి పనులు చేస్తుంటే నేను ఈ నియోజకవర్గంలో నేను వచ్చిన ఈ 10 మాసాల కాలంలో బహుశా 10 మాసాలు అయింది 100 ఇళ్ళు కూల్చారు. ఈ 10 మాసాల కాలంలో 100 ఇళ్ళు కట్టి ఉంటే మీరు ఆయన్ని పోగేసి ఈయన పోగేసి అది బాగుండేది. మీ పార్టీ, మీ ప్రభుత్వం P4 చెప్తుంది. P4 అంటే దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే అత్యంత కోట్లాది రూపాయలు సంపాదించిన ధనవంతుల నుండి సమాజంలో ఉన్నటువంటి అత్యంత పేదలకి వాళ్ళ నుండి వీళ్ళకి సహకారం చేసి వీళ్ళని కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకురావాలన్నది P4, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ 4. దీని అర్థం ధనవంతులు పేదవాళ్ళు సాయం చేస్తారో చేయడం ద్వారా పైకి వస్తారన్నది ఈ కాన్సెప్ట్. అంటే దీన్ని ఏమన్నారు? సాయం చేసే వాళ్ళేమో మార్గదర్శులు, తీసుకునే వాళ్ళేమో బంగారు కుటుంబం అన్నారు. ఉండి నియోజకవర్గంలో ఇది కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మార్గదర్శులేమో పేదోళ్ళు, బంగారు కుటుంబం ఏమో ధనవంతులు. ఎలా అంటే ఇవాళ ఇల్లు తొలగిస్తున్నారు. ఇల్లు తొలగించిన చోట దాని వెనకాలే ఎవరి భూమి ఉంది? ల్యాండ్ లార్డ్స్ భూమి ఉంది. మేము సర్వే నెంబర్తో సహా పేరుతో సహా చెప్తాం. ఒక్కొక్క ల్యాండ్ లార్డు ఎంత భూమి ఆక్రమించుకున్నాడో మేము చెప్పగలుగుతాం. మీకు ఆధారం చూపిస్తాం, మీకు అన్ని కూడా. అంటే పేదలు ఖాళీ చేసి వాళ్ళకి రోడ్డు బేసింగ్ కల్పించి వాళ్ళకి ఆ మొత్తం అంతా అప్పగించేసి అంటే పేదవాళ్ళు వాళ్ళకి సాయం చేస్తున్నారు. వీళ్ళు మార్గదర్శులు, వాళ్ళు బంగారు కుటుంబం. అంటే ఇది ఇప్పుడు ఉన్న నియోజకవర్గంలో జరుగుతున్న కాన్సెప్ట్. దీంతో అంట రాష్ట్రంలోనే 4వ అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దబడుతుందంట. అంటే ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నారో ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంది. అలాగే నిన్న ఆయన విడుదల చేసినటువంటి వీడియోలో అబద్ధాలు మాట్లాడారు. ఇవాళ ఒక గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నవాళ్ళం, అటు పొలిటికల్ పార్టీ లీడర్లైనా ప్రజాప్రతినిధులైనా మనం వాస్తవాలు చెప్పాలి. మా దగ్గర హైకోర్టు ఆర్డర్ ఉంది, కాపీ. ఇది 882/2025. ఆయన ఏమన్నారు? కోర్టు ఆర్డర్ ఆధారంగానే మేము ఇళ్ళు తొలగించాం, ఇళ్ళు కూల్చాం అని చెప్తున్నారు. హైకోర్టు వారు ఎక్కడా కూడా తహసీల్దార్ గారు నోటీస్ 6-7 ఇస్తే అసలు మీరు ఇట్లాంటి నోటీసులు ఇవ్వడానికి మీకు అర్హత లేదు, మేము దీన్ని కొట్టేస్తున్నాం, మీరు తిరిగి వాళ్ళకి స్పీకింగ్ ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అంటే వీళ్ళు ఇచ్చిన నోటీసులు కొట్టివేయబడ్డాయి. తర్వాత వీళ్ళు స్పీకింగ్ ఆర్డర్లు ఇచ్చారు. ఆ స్పీకింగ్ ఆర్డర్ల మీద కూడా పేదవారు హైకోర్టుకి వెళ్ళారు. అసలు ఈ స్పీకింగ్ ఆర్డర్లో కూడా తప్పులు ఉన్నాయి, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళు హైకోర్టులో విన్నవించుకున్నారు. అప్పుడు జడ్జి గారు ఏం చెప్పారు? ఈ తతంగం అంతా కూడా ఇక్కడ అవసరం లేదు, మీరు అక్కడ ఆర్డీఓ కోర్టులో భీమవరంలో వేసుకోండి అని చెప్పారు. చెప్తూ దీనికి స్టేటస్ కో అంటే యథాతథ స్థితిని కొనసాగించాలని చెప్పేసి హైకోర్టు వారు కూడా చెప్పు ఉన్నారు. మరి స్టేటస్ కో ఉండగా కొంపలు ఎలా కూల్చేశారు? అంటే కొంపలు ఎలా కూల్చారంటే ఇవాళ 110 కుటుంబాలు ఉంటే ఆ 110 కుటుంబాల్లో అందరూ కూడా హైకోర్టుకి డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళలేకపోయారు.
అంటే ఏవైతే కోర్టు పెండింగ్లు ఉన్నాయో వాటిని మినహాయించి ఇళ్ల స్థలం వచ్చిందా లేదా పక్కన పెట్టేసి ఏమీ చూడకుండా ఇష్టానుసారంగా వాళ్ళు కొట్టిపడేశారు. దీంట్లో స్టేటస్ కో ఉన్నటువంటి 3 ఇళ్లని కూడా వాళ్ళు కొట్టేశారు. ఆ 3 పేర్లు కూడా మేము చెప్పగలం. స్టేటస్ కో మెయింటైన్ అవుతుండగా వాళ్ళు కొట్టేశారు. దీనికి పోలీసు వారు, తహసీల్దార్ గారు ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టుకి ఈడుస్తాం, మీరు కోర్టు ధిక్కరణ నేరానికి మీరు పాల్పడే విధంగా ఈ ఎమ్మెల్యే గారు చేయించారు మీతోటి. అందువల్ల మీరు కూడా కాస్త ఆయన యొక్క మెప్పు పొందడం కోసం మీరు కూడా అతిగా కూడా మీరు వ్యవహరించారు. కాబట్టి కోర్టు ధిక్కరణ కింద మీ అందరి మీద కూడా మేము ముందుకెళ్తాం. అది దీనికి సంబంధించి అంచేత కోర్టు ఆర్డర్ అన్నది అబద్ధం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మా దగ్గర కోర్టు ఆర్డర్ కాపీ కూడా ఇక్కడ ఉంది. స్టేటస్ కో మెయింటైన్ చేయమంటే వీళ్ళు తహసీల్దార్ గారు మేము ఏదైనా వెళ్తే ఏదన్నా ప్రజల సబ్జెక్ట్ మీద తీసుకెళ్తే మేము మహాడపోతే నాకు ఒంట్లో బాగాలేదమ్మా, నేను ఆరోగ్యం బాగాలేదు, ఆపరేషన్ చేయించుకున్నాను అని నోట్లే మాట బయట రాదు. కానీ పేదలను కూల్చేయడం కోసం మాత్రం అటు అమరావతి తిరిగేస్తున్నారు, లేకపోతే ఎక్కడ పడితే తిరిగేస్తున్నారు, కోర్టులకు వెళ్ళిపోతున్నారు. ఎక్కడా కూడా అసలు క్షణం తిరిగి లేకుండా మాత్రం ప్రజా సమస్యల పరిష్కారానికి మాత్రం మేడం గారికి తిరుగుబడి ఉండదు. కానీ కూల్చేయడానికి మాత్రం చాలా వేగంగా మేడం గారు పరుగులు చేస్తున్నారు. అంటే ఇక్కడ స్టేటస్ కో ఉండగా ఎన్ని మెయింటైన్ అవుతూ ఉండగా వీళ్ళు ఈ రకంగా వీళ్ళు చేశారు. కానీ ఇక్కడే మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, అంటే ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం వీళ్ళు పేదవాళ్ళు ఇల్లేసుకుని నోటీస్ ఇచ్చి తొలగిద్దామంటే కోర్టుకి వెళ్తే కోర్టులో ఉన్నటువంటి వీళ్ళ కాగితాలని వెంటనే స్టే ఆర్డర్ ఉంటే తొలగించేయడం కోసం, స్టేటస్ ఉంటే తొలగించేయడం కోసం, కోర్టు క్లియరింగ్ చేయడం కోసం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నారు వీళ్ళు. కానీ ఇందాక బలరాం గారు చెప్పారు, ఆట్వేడ్లో అక్కడ కూడా ఇల్లు తొలగించారు. అక్కడ కూడా ఇల్లు తొలగించినటువంటి ఏదైతే సర్వే నెంబర్ ఉందో, సర్వే నెంబర్ 475 కాలువ పోరంపోకుంది. దీంట్లో గుట్టుమొక్కల సత్యనారాయణ రాజు గారని ఐబీఎంవరం చెందినటువంటి ల్యాండ్ లార్డ్, కోటీశ్వరుడు, కోట్లాధిపతి. ఈయన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని తన సొంత భూమితో పాటుగా ఆఫాపు దీంట్లో సగం పైగా గవర్నమెంట్ భూమిలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి కింద వ్యాపారం, పైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి, ఆ పైన వ్యాపార కాంప్లెక్స్గా గత అనేక సంవత్సరాలుగా వ్యాపారం నడుపుకుంటూ కోట్లు సంపాదించుకుంటూ అద్దెలు సంపాదించుకుంటూ ఉంటే వీళ్ళు కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకోవచ్చు. కానీ ఈ జిల్లా యంత్రాంగం కానీ ఎమ్మెల్యే కానీ ఆ కోర్టు స్టే ఆర్డర్ని వికెట్ చేయించడం, దీన్ని కూలగొట్టడం, ఈ పని మాత్రం వీళ్ళు చేయట్లేదు. అంటే పేదల పట్ల వీళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారో ఇది కూడా ఆక్విడ్కి సంబంధించే. ఇది మన జాతీయ రహదారి 165 ఆ రోడ్డు పక్కనే సర్వే నెంబరు 316లో ప్రభుత్వ పోరంబోకుని ఆక్రమించుకుని గత 40-50 ఏళ్ళ నుంచి, అంటే ఏఎస్ఆర్ నగర్ వారు పాలకోడి మండలంలో చిన్న చిన్న ఇళ్ళు వేసుకుని ఎంతకాలం నుంచి కాపురం ఉన్నారో అంతకాలం నుంచి కూడా ఈయన పేరు కనుమూరి అబ్బాయిరాజు గారు, ఈయనకి బాబాయ్ అవుతారు, వీళ్ళది ఐబీఎంవరం. ఈయన షాపులు కట్టి అద్దెలకి ఇచ్చి 50 ఏళ్ళ నుంచి అద్దెలు వసూలు చేసుకుంటూ లక్షల రూపాయలు సంపాదించారు. దీన్ని కూలగొట్టరు. అంటే ఇవి మాత్రం కూలగొట్టకుండా, కూలగొట్టడం కోసమేమో కోర్టులోనే చెప్తున్నారు అడుగుతుంటే. మరి వీడు కూడా కోర్టుకేశారు కదా, మరి కోర్టుకి అయితే కోర్టుని వికెట్ చేయించడం కోసం మీరు ఎంత తాపత్రయపడ్డారు? మీరు పేదవాడు కోర్టుకి వెళ్తే దాని సంగతి తేల్చేసి యుద్ధ ప్రాతిపదిక మీద మీరు తొలగించేస్తారా కోర్టులోంచి? దాన్ని ఏదన్నా మీది అసలు కోర్టు ఆర్డర్ని కూడా ఉల్లంఘించేస్తారా? మరి పెద్దవాళ్ళ జోలికి ఎందుకు? అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ఎమ్మెల్యే పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, ల్యాండ్ లార్డ్స్ ధనవంతుల కొమ్ము కాస్తున్నారు. మేము సర్వే నెంబర్తో సహా రెడ్ హ్యాండ్గా మేము చెప్తా ఉన్నాం, మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇది మా తప్పు. మేము చెప్తున్నది తప్ప రైటా? రైట్ అయితే మా మీద కేసు పెట్టి జైల్లో పెట్టండి, తప్పు అయితే కూల్చండి. మేము మీకు సవాలు విసురుతాం. ఇది తప్పు అయితే మేము చెప్పి తప్పు అయితే మీరు కేసు పెట్టుకోండి,
రైట్ అయితే మీరు వెంటనే వాటిని పోల్చమని చెప్పేసి మీకు సవాలు విసురుతాము. ఇది మీ యొక్క పక్షపాత వైఖరి. అక్కడే కాదు, ఇది సీతారామరాజు నగర్ ఏదైతే ఉందో సీతారామరాజు నగర వెనక వీళ్ళ వెళ్ళి వెనక ల్యాండ్ లార్డ్స్ ప్రభుత్వం ఏదైతే మీరు ఇరిగేషను పొరంపోకు ప్రభుత్వ భూమి అన్నారు ఆ భూమిని ఆక్రమించుకుని 7 వేసుకుంది 72 గజాలు. మీరు ఇచ్చిన నోటీసులో ఉంది 72 గజాలు. కానీ వాళ్ళు ఆక్రమించుకుంది 15 సెంట్లు, 20 సెంట్లు, 25 సెంట్లు. మొత్తం మీద ఈ చివరి నుంచి ఆ చివరి ఎకరాలు భూమి ఆక్రమించుకున్న వాళ్ళు ఏళ్ల తరబడి పంట సాగు చేసుకుంటూ భూమి అనిపిస్తుంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వలేదు మీరు. మరి దీన్ని పక్షపాతం అంటారా అనరా? మీరు ఏం చేయాలి? మీరు ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఆక్రమణ గురైందో ఆక్రమణ గురైన ప్రతి సెట్టుని మీరు స్వాధీనపరుచుకుని అది ప్రజలకు ఇస్తారా, ప్రభుత్వ ఆధీనం చేసుకుంటుందా పక్కన పెడదాం. ముందు మీరు నోటీస్ ఇవ్వాలి కదా, మీరు ఇవ్వలేదు. ఏ పేద ప్రజలు ఇంటి వెనకాల కొబ్బరి చెట్లు వాళ్ళే, ఏళ్ళ ఇంటి ముందు రోడ్డు దాటిన తర్వాత ఉన్న కొబ్బరి చెట్లు ఫలసాయం కూడా అదే. అసలు ప్రభుత్వ భూములో ఫలసాయం పొందితే రెక్కాడని డొక్కాడని పేదోడు దాన్ని అనుభవించాలి. కానీ పొట్ట నిండిపోయిన వాళ్ళు మళ్ళీ తన పొట్టలు వేసుకుంటే అది ఏ రకంగా ధర్మం ఉండదు? దీన్ని ప్రజానీకాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రకంగా ఫలసాయం కొబ్బరి పంట సహాయం కూడా ఫలసాయం కూడా వాళ్ళే తీసుకుంటున్నారు. అంటే ఎకరాలు కోట్లు భూములు ఉన్న వాళ్ళు కూడా ఇంకా దేశం ముందుకు పోమంటే అయిపోతుంది. ఇది బట్టలు ఏమనుకుంటాడో, చెప్పులు ఏమనుకుంటాడో, కలజోడు ఏమనుకుంటాడో, లేకపోతే ఇంట్లో ప్యాన్ ఏమనుకుంటాడో, ఏసీ ఏమనుకుంటాడో, డబ్బుంటే కొనుక్కుంటాడు. దేశం ముందుకు పోవాలంటే దగ్గర ఆదాయం ఉండాలి. ఆదాయం అంతా ఒక పక్క వెళ్ళిపోతుంటే ఆదాయం ఏళ్ళకి రావాలి. ఇది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆయన నిన్న చెప్పిన వీడియోలో దుంపగడప ప్రస్తావన చేశారు. కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఎక్కడ ప్రజలకు సమస్య వస్తే అక్కడ స్పందిస్తాం. రైట్. అక్కడ ఒక విద్యార్థిని 10th క్లాస్ అమ్మాయి దుంపగడపలో అనారోగ్యానికి గురయ్యి ఆసుపత్రి పాలయ్యి ఆసుపత్రిలో చనిపోయింది. అక్కడ వైద్యం అందడంలో కూడా నిర్లక్ష్యం జరిగింది. ఆ నిర్లక్ష్యం వల్ల కూడా చనిపోయింది. అయితే ఆవిడకి అనారోగ్యం ఎందుకు వచ్చింది? ఆవిడకే కాదు, తరచుగా దుంపగడపలో తీవ్రమైన అనారోగ్యానికి ప్రతి ఏడాది కూడా రైనీ సీజన్లో గురవుతూ ఉన్నారు. రైనీ సీజన్లో తీవ్రమైన జబ్బులకు గురవుతుంటే ఆ జబ్బుల మీద పరిశోధన చేసి విషయాలు వెల్లడించాలని చెప్పేసి మేము 8-9 మాసాల క్రితం డిమాండ్ చేసాం. ఇప్పటి వరకు ఆ బాలిక మరణానికి కారణాలు మెడికల్ డిపార్ట్మెంట్ ఏదైతే మన జిల్లా హెల్త్ డిపార్ట్మెంట్ ఉందో హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా దీనికి ఇళ్లలో ఉన్నవారు వాడిన వాటర్ కారణం అని వాళ్ళు తేల్చలేదు. మేమేం చెప్పాం? ఆ దుంపగడపలో మంచినీటి చెరువు దగ్గరలో ఉప్పునీటి బోర్లు వేసి చేపల చెరువు అని రొయ్యల చెరువు తవ్వేసి అక్కడ మంచినీటి చెరువుని కలుషితం చేస్తున్నారు, పంటకాలం కలుషితం చేస్తున్నారు. దానివల్ల కూడా చెరువు పాడైపోయి ఇవి తాగడానికి కాదు కదా, వాడుకోవడానికి కాదు కదా, దేనికి పనిచేయట్లేదు అది అని మేము చెప్తే మేము చెప్పిన దాన్ని తిరిగి మాకు చెప్పడం కోసం ఈ రకంగా మీరే చెప్పారు కదా కలుషితం అయిపోతుందని, అందుకని ఇల్లు కూడుస్తున్నామని చెప్పేసి దాన్ని చెప్పడం. అంటే ఇప్పటికైనా ఆ మెడికల్ రిపోర్ట్ని మీరు బయట పెట్టండి. ఇవాళ జిల్లాలో చర్మ వ్యాధులకు గురైపోతున్నారు, క్యాన్సర్ వ్యాధులకు గురైపోతున్నారు. ఈ చర్మ వ్యాధులకి క్యాన్సర్ వ్యాధులకి ప్రజలు ఇంట్లో వాడిన నీళ్లు కారణమా లేదు ఎవరి కారణం అది తేల్చాలి. అది తేల్చాలంటే భీమవరంలో ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో శాస్త్రవేత్తలు ప్రొఫెసర్లు ఈ జిల్లాలో ఈ పొల్యూషన్కి ఎవరి కారణమో ఎవరు ఎంత పర్సంటేజ్ కారణమో వాళ్ళు తేల్చారు. కావాలంటే రిపోర్ట్ మీరు తెప్పించుకోండి, మీకు అర్థమవుతుంది. మీకు నిజంగా చిత్తశుద్ధి, నిజాయితీ, ధైర్యం ఇటువంటి అన్నీ ఉంటే ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటే, ఈ జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనుకుంటే, నిజంగా ఎవరి వల్ల అయితే కాలుష్యం జిల్లాలో వస్తుందో ఆ కాలుష్యాన్ని అరికట్టే పని చేయమని మేము కోరుతా ఉన్నాం. ఇది మేము దుంపగడపలో మీకు సర్వే నెంబర్తో కూడా చెప్పగలం. ఏ సర్వే నెంబర్ వల్ల పంటకాలం 332, 332, 326, 324, 322 ఈ సర్వే నెంబర్లు అన్నిటి వల్ల కూడా వాళ్ళ చెరువులో వాటర్ కాలువలో వాటర్ చెరువులోకి మంచి చెరువులోకి వెళ్ళి పొల్యూషన్ అవుతూ ఉంది. దీన్ని మీరు పరిశీలించుకోవచ్చు. దీన్ని మీకు చెప్తా ఉంది. ఇది అలాగే ఇంకోటి ఏం చెప్పారంటే
ప్రజల్ని ఇవాళ తప్పుదో పట్టిస్తున్నారు. ప్రజలందరికీ కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఎలా అంటే అక్కడ 110 కుటుంబాలు ఉన్నాయి, మేము అందరికీ కూడా వాళ్ళ ప్రత్యామ్నాయం చూపించాం, ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత వెళ్ళకుండా అక్కడ ఉంటే మా తప్ప ఎలా అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే వీళ్ళ మీద కూడా ముద్ర వేశారంటే కాలుష్యం ముద్ర వేశారు. వీళ్ళ మీద కాలుష్యం ముద్ర వేశారు. మనకు ఒక నానుడు ఉంది, కుక్కని చంపాలనుకున్నప్పుడు పిచ్చి కుక్క అని చెప్పేసి పేరు పెడితే అందరూ కూడా తలపై రాయేస్తారు, చంపేస్తారు. ఇక్కడ కూడా ఏఎస్ఆర్ నగర్ మీద ముద్ర వేశారంటే కాలుష్యం. వీరు వాడే నీళ్లు ఆడ ఎదుర్కొన్న కాళ్ళలోకి వచ్చి ఆ కాలువ వల్ల ఒక గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి చెరువు అంతా కూడా పొల్యూషన్ అయిపోతుందని చెప్పేసి ఒక గ్రామస్తులతోటి వ్యూహాత్మకంగా పథకం ప్రకారంగా ఒక పిటిషన్ పెట్టించారు. మేము పరిశీలించాం, మా దగ్గర వీడియో కూడా ఉంది, వీడియోలో స్పష్టంగా ఈ 110 కుటుంబాల్లో వాడుతున్న నీరు నిజంగా కలుషితం చేస్తుందా, లేదు ఏ గ్రామం అయితే మంచినీటి చెరువు కలుషితం అయిపోతుందని చెప్తున్నారో ఆ గ్రామంలో ప్రజలు వాడుతున్నటువంటి నీరు అదే కాలంలోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉందా లేదా అన్నది పరిశీలిస్తే, లేదు పాలకోడేరు గ్రామంలోనే ఇంకా ఏ ప్రజలైనా ఇంకా ఎవరైనా వాడుతున్నటువంటి ప్రజలు వాడుతున్న వాటర్ కూడా ఆ ఊరికి వెళ్తుందని చూస్తే స్పష్టంగా మా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఈ 110 కుటుంబాల వారు ఆ చెరువు పాడైపోవడానికి కారణం కాదు. దీంట్లో అనేక రకాల కాలుష్యాలు ఆ గ్రామంలో కలుస్తూ ఉన్నాయి. కానీ వాటి వేటిని కూడా జోలికి పోకుండా, ఎక్కడ కూడా దాని ప్రస్తావన పోకుండా దీని మీదే దృష్టి పెట్టడం జరిగింది. దీనికి కారణం ఇది ఎక్కడా కూడా అభివృద్ధి, ఇది ఒక డెవలప్మెంటు మంచి ఇది కాదు. ఇది ఒక ట్రాష్. జరుగుతున్నంతా కూడా ఒక బిజినెస్, ఒక వ్యాపారంగా మాత్రమే ఇది జరుగుతుంది. అంటే ల్యాండ్ లార్డ్స్కి మేలు చేయడం కోసం, ల్యాండ్ లెస్ పూర్ని బలి చేయడం కోసం జరుగుతున్నది. అంచేది అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది అభివృద్ధి మాత్రం కాదు. పేదవాళ్ళని కూల్చి ఆ పెద్దవాళ్ళకి మనం మేలు చేయడం అంటే అది అభివృద్ధి కాదన్నది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంచేత అక్కడ అది కాదు. తర్వాత ఏం చెప్పారు, అందరికి కూడా మేము ఇచ్చామని చెప్పారు కదా. 110 కుటుంబాల్లో 46 కుటుంబాలకి అసలు ఇళ్ల స్థలమే ఇవ్వలేదు. కావాలంటే మీడియా వారికి ఎవరెవరికి ఇళ్ల స్థలం రాలేదో పేరుతో సహా లిస్ట్ మా దగ్గర ఉంది. పేరుతో సహా లిస్ట్ మా దగ్గర ఉంది. మేము పేరుతో సహా 46 కుటుంబాలకి 110లో చూడండి, ఇళ్ల స్థలాలు 110 కుటుంబాల్లో 62 మందికి ఇచ్చారు. 62 మందిలో ఒక రైతు, పేద రైతు భూమి కొనుక్కున్నాడు. ఆ భూమిని గత ప్రభుత్వం నష్టపరిహారం కూడా లాగేసుకుంది. ఆ రైతు పక్షాన మేము కూడా వెళ్ళాం. ఆ రైతు కోర్టుకు వెళ్ళాడు. మరి కోర్టు పెండింగ్లో ఆ రైతు ఉంటే ఆ భూమి పేదలకు ఇచ్చినట్టు ఎలాగవుతుంది అంటే, ఒరిజినల్గా పేదలకు ఇచ్చింది 54 మందికే. అంటే అందులో 9 మంది ఉన్నారు. 54 మందికే ఇచ్చారు. 54 మందిలో మొత్తం గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 19 మంది మాత్రమే ఇళ్ళు కట్టుకోవడం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. దాంట్లో పూర్తయినవి 10-12 ఇళ్ళు మాత్రమే పూర్తయి కాపు వెళ్ళారు. అంటే దీని అర్థం ఏంటి, స్థలం ఇచ్చినప్పటికీ కూడా ఇంకొక 40 మంది దాకా ఎందుకు ఇల్లు కట్టుకోవడం కోసం ప్రయత్నం చేయలేదు అంటే, ఇల్లు కట్టుకోవాలంటే 10-12 లక్షల రూపాయలు తక్కువ కాకుండా ఇవాళ ఖర్చు అవుతూ ఉంది. కనీసంగా గవర్నమెంట్ ఇచ్చింది 1,50,000 ఇంతకుముందు. దీంతో నాడా ఉందని చెప్పేసి మనం ముందుకెళ్తే మునిగిపోతున్నారు. కాబట్టి ఇవాళ 40 కుటుంబాలలో ముందుకు వెళ్ళలేకపోయారు. అందుకే ఇల్లు నిర్మించుకోలేకపోయారు. ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా అప్పులు పాలైపోయారు. వీళ్ళందరూ కూడా ఇవాళ తినటానికి, వైద్యం చేయించుకోవడానికి, చదివించుకోవడానికి, బతకడానికే అప్పులు చేసుకుని బతుకున్నారు. కాబట్టి కాలు చెయ్య కూడ తీసుకుని ఇల్లు కట్టుకుందామని ప్రయత్నం చేస్తుంటే మీకు స్థలం ఇచ్చాం కదా అని చెప్పేసి కూలగొట్టే ప్రయత్నం చేశారు. మరి మీరు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా 7 ఇళ్ళు మీరు ఎందుకు కూల్చేశారు? ఇక్కడ మీరు గండికోట దండమ్మ, మల్లు వెంకటేశ్వర్లు, దొంగ పార్వతి, హనుమంతు చెన్నమ్మ, సేపన్ అన్నపూర్ణ, నాగవరపు చెన్న, ఈ లిస్టు మా దగ్గర ఉంది. మరి వీళ్ళందరూ స్థలాలు రాలేదు. మరి స్థలాలు రాలేదు ఎలా కూల్చేశారు మీరు? మేము
ఎవిడెన్స్తో మేము చెప్తున్నాం. మీరు ఏం కౌంటర్ చెప్తారో, మీరు ఏం సమాధానం చెప్పండి. ఎవిడెన్స్తో మేము చెప్తున్నాం. ఇళ్ల స్థలం రాలేదు. ఇళ్ల స్థలం రాకుండా ఇల్లు ఎందుకు కూల్చేశారు మీరు? తప్పు కదా, అన్యాయం కదా. ఇది మేము అడుగుతున్నాం. స్థలం ఇచ్చారు, స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడం కోసం కూడా అవకాశం ఇవ్వాలి కదా. లేదు, ఎలాంటి వాళ్ళకి అవసరమైతే మీరే ఇల్లు నిర్మించేయండి. మీరే P4 ఉంది కదా, ధనవంతుల నుంచి పేదల సాయం చేసే పథకం, దాంట్లో వీళ్ళందరూ కూడా ఇల్లు నిర్మించేయండి. అప్పుడు నిజంగా ఖాళీ చేయడం ధర్మమా కాదా, ఆ పొల్యూషన్ ఉందా లేదా పక్కన పెట్టి ఇల్లు నిర్మించేస్తే అప్పులు పోలు అవరు కాబట్టి కొత్త ఇంట్లోకి వెళ్ళే అవకాశం ఉంటే దాంట్లోకి వెళ్తారు. అంచేత ఇక్కడ అందరికీ కూడా ప్రత్యామ్నాయం చూపించామని చెప్పి అబద్ధాలు చెప్పారు. అంచేత మీడియా వరకు కూడా స్థలం వచ్చిన వారి జాబితా మా దగ్గర ఉంది, రాని వారి జాబితా మా దగ్గర ఉంది, కోర్టులో ఉన్నవారి జాబితా కూడా మా దగ్గర ఉంది. కామెంట్స్ ఇది మిత్రులారా మొత్తం దీనికి సంబంధించి. అంచేత ఇప్పుడు పోలీస్ని రెవెన్యూని ఉపయోగించుకుని ఏదో రకంగా ఆ ఇళ్ళు కూల్చేయడమే ఒక ఇక్కడే కాదు నియోజకవర్గంలో కూడా కూల్చేసే పనిలోనే ఆయన పెట్టారు. ఎప్పటికైనా మీ తొందరపాటు చర్యల్ని, మీ ఆవేశపూర్తి చర్యల్ని మీరు ఆపాలని చెప్తున్నాం. మహాభారతంలో దుర్యోధనుడు కూడా ఇటువంటి ఆవేశపూరితంగా అహంకారపూరితంగా వెళ్ళే అప్పుడు పాండవులు అడిగారు, మాకు 5 ఇచ్చి సరిపోద్ది, మీకు 5 ఇచ్చినా మీరు మనం రాజీపడి రాజ్యం మీరు వెళ్ళిపోయి 5 మాకు ఇమ్మన్నారు. కానీ 5 ఇవ్వడానికి కూడా దుర్యోధనుడు అంగీకరించలేదు. ఇప్పుడు ఆధునిక భారతంలో ఈ ఆధునిక దుర్యోధనుడిని ప్రజలు అడుగుతున్నారు, పేదలు, మాకు కనీసం ఈ గూడు ఉంచమని చెప్పి అడుగుతున్నారు. కానీ ఆ గూడు ఇచ్చడం కోసం కూడా ఆయన సిద్ధపడకుండా కూల్చేస్తున్నారు. అంచేత అప్పుడు కూడా కొంతకాలం పాటు దుర్యోధన రాజ్యం కొనసాగింది. ముగింపులో పాండవులే విజయం సాధించారు. ఇక్కడ కూడా ఆధునిక రాజ్యంలో కూడా పాండవులే విజయం సాధిస్తారు. మరీ విజ్ఞప్తి చేసేది, పేదల ప్రజల మీద యుద్ధం ఆపండి, మీరు విజ్ఞతతో వ్యవహరించండి, ఆవేశపూరితంగా ముందుకు వెళ్లకుండా సామరస్యపూర్వక పద్ధతిలో పేదలకు మేలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా పేద ప్రజలకి అండదండలుగా ఉంటుంది. వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు అది ప్రభుత్వంతో మనకు నిమిత్తం లేదు. మరి ఏ ప్రభుత్వం అయినప్పుడు కూడా అది పేద ప్రజలకి అండగా ముందుకెళ్తాం. కాబట్టి ఎప్పటికైనా మీరు సానుకూలంగా ఆలోచిస్తారని చెప్పేసి కోరుతా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలండి. జల్జీవన్ చెప్పలేదు.